హాయ్ గైస్. థర్డ్ వీక్ నామినేషన్‌లో బాగా ట్విస్ట్‌లతోని కూడినటువంటి నామినేషన్స్ జరగబోతున్నాయి. ఈ నామినేషన్‌లో ఎవరిని నామినేషన్ చేశారు? అసలు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటిది? ఇందులో కామనర్స్ ఎంతమందొచ్చిర్రు? ఓనర్స్ ఎంతమందొచ్చిర్రు? అసలు ఎవరెవరికి మధ్య గొడవ జరిగింది అనే దాని గురించి చూడబోయే ముందు నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి నా ఛానెల్ చూడడానికి ట్రై చేయండి. దీంట్లో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బాగా ట్విస్ట్‌లతో కూడుకున్నటువంటి నామినేషన్స్, బాగా ఫైటింగ్స్ అయితే జరిగినాయి ఇందులో. ఎవరెవరి మధ్య జరిగిందనే దాని గురించి చూసినట్లయితే ఇక్కడ నామినేషన్‌లోకి మొత్తము 6 నామినేషన్‌లోకి రావడం జరిగింది. ఆ 6 ఎవరని చూసినట్లయితే కళ్యాణ్, ప్రియా, రామ్ రాథోడ్, హరీష్ గారు, రీతు, ఫ్లోరా ఈ 6 నామినేషన్‌లోకి రావడం జరిగింది. ఇందులో కామనర్స్ నుంచి 3, సెలబ్రిటీల నుంచి 3 రావడం జరిగింది. మరి ఎవరు చేసినారు అని చెప్పేసి మీరు ప్రోమో ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ ప్రోమోలో ఎవరు శ్రీజాను, హరీష్ గారు, కళ్యాణ్ వీళ్ళందరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఆ బోర్డు మీద ఆ ఫోటోలు చూసినట్లయితే సంజన ఫోటో, తర్వాతకి సుమన్ శెట్టి గారి ఫోటో, తర్వాత ఎవరిది రామ్ రాథోడ్ ఫోటో, ఇంకోటి ఫ్లోరా గారి ఫోటో కనపడుతుంది కదా! అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫోటోలైనా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా నామినేషన్‌లోకి వచ్చిరని మీకు ఈ పాటికి నేను చెప్పిన వీడియోలో అర్థమై ఉంటది. ఏంటిదంటే నామినేషన్స్ ప్రాసెస్ ఏందంటే టెన్నెన్స్ ఓనర్స్ నుంచెల్లి 5 నామినేషన్ చేయాలి. ఓనర్స్ నుంచెల్లి 5 నామినేషన్ చేయాలి. టెన్నెన్స్ ఎవరిప్పుడు? సెలబ్రిటీలు కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కామనర్స్ టెన్నెన్స్ అయితారు. ఆ టెన్నెన్సే ఓనర్స్‌ని 5 నామినేషన్ చేయాలి. 5 ఎవరినెవరిని చేసిర్రని చూసినట్లయితే రీతు చౌదరి. మీకు ఆల్రెడీ తెలుసు. రీతు చౌదరి చేసిన పెంట వల్ల రీతు చౌదరి నామినేషన్‌లోకి వస్తదని మీకు తెలుసు. నామినేషన్‌లోకి రీతు చౌదరి వచ్చింది. దాని తర్వాత వచ్చేసి రామ్ రాథోడ్. రామ్ రాథోడ్‌ది కూడా కొంత గొడవే జరిగింది కదా! ఆ రామ్ రాథోడ్‌ది కూడా నామినేషన్‌లోకి రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఫ్లోరా. ఫ్లోరా కూడా తెలుసు కదా! నిన్న జైల్‌లో ఒక ఆమె సైలెంట్‌గా ఉంటది. ఎవరితోని మాట్లాడదు. మూడ్ ఆఫ్‌లో ఉంటది. మూడీగా ఉంటదని చెప్పేసి ఆమెను మార్నింగ్ ఆమె ఎవరితోని కలవదు. కలివిడిగా ఉండదని చెప్పేసి ఆమెను జైల్‌లో వేయడం జరిగింది కదా! ఆ ప్రాసెస్ మీదనే ఫ్లోరా సేన్‌ని కూడా ఆమెను కూడా జైల్‌లో పెట్టడం జరిగింది. అదే విధంగా నామినేషన్‌లో కూడా ఆమె రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకెవరు సుమన్ శెట్టి. సుమన్ శెట్టిని కూడా నామినేషన్ తీసుకురావడం జరిగింది. అది ఇక్కడ టెన్నెన్స్ నుంచెల్లి మరి ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పిండు? టెన్నెన్స్‌ని 5 నామినేషన్ చేయమని చెప్పేసి అన్నాడు. 5 ఎవరిని? ఓనర్స్ నుంచెల్లి 4, టెన్నెన్స్ నుంచెల్లి ఒకరిని. అంటే ఏకగ్రీవంగా వీళ్ళు 5 కలిసి ఏకగ్రీవంగా ఒకరిని నామినేషన్ చేయాలి అనేది ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్‌లో మాస్క్ మ్యాన్ ఈ టెన్నెన్సే నామినేషన్ చేయడం జరిగింది. టెన్నెన్స్ అందరూ కలిసి మాస్క్ మ్యాన్‌ను నామినేషన్ చేయడం జరిగింది. అప్పుడే మాస్క్ మ్యాన్ అందరితోని గొడవ పడడము, అరవడము, శ్రీజ తెలుసు కదా! కై 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 అని ఒరడము, ఆ ఫైటింగ్స్ అవన్నీ బాగా టిష్యూలతోని కూడినటువంటి గొడవలనేది జరిగింది. అందులో ఎవరు కరెక్టా? ఎవరు రాంగ్ అనేది మనం ఎపిసోడ్ చూసినాక మాట్లాడుకుందాము దాని గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓనర్స్. ఓనర్స్ చూసినట్లయితే ఓనర్స్ 5 నామినేషన్ చేయమని చెప్పేసి ఓనర్స్ కూడా చెప్పడం జరిగింది. ఓనర్స్ ముగ్గురిని చేయమని చెప్పిండు. ఓనర్స్ టెన్నెన్స్ నుంచి 3 నామినేషన్ చేయమని చెప్పిండు అన్నట్టు బిగ్ బాస్. ఆల్రెడీ మన డిమన్ పవన్ వచ్చేసి ఏంటిది? డిమన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్. కెప్టెన్ నామినేషన్‌లోకి రాడు. మాస్ మ్యాన్ నామినేషన్‌లో ఉన్నాడు. ఇంకా మిగిలింది ఎవరు? ప్రియా, కళ్యాణ్, శ్రీజ. వీళ్ళు ముగ్గురు నామినేషన్‌లోకి వీళ్ళు తీసుకురావడం జరుగుతది. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏందంటే ఇందులో నామినేట్ అయినటువంటి సభ్యుల నుంచి స్వైప్ చేయమన్నాడు. స్వైప్ చేయమంటే అప్పుడు ఎవరెవరిని చేసిర్రు వీళ్ళు? ఇప్పుడు మన సంజన గారు నామినేషన్ అయ్యారు. సంజన గారి ప్లేస్‌లోకి సంజన గారిని స్వైప్ చేసేసిర్రు. సుమన్ శెట్టిని స్వైప్ చేసేసిర్రు. అందులో నుంచెల్లి కళ్యాణ్‌ను అంటే పవన్ కళ్యాణ్‌ను దాని తర్వాత ప్రియను ప్రియ గారిని ఇద్దరిని నామినేషన్‌లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఓనర్స్ నుంచెల్లి కూడా ఒకరిని నామినేషన్ చేయమని చెప్పేసి ఈ ఓనర్స్‌కే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఓనర్స్ నుంచి నామినేషన్‌లోకి రామ్ రాథోడ్‌ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఓనర్స్ వచ్చి 3 నామినేషన్ చేయడం జరిగింది. అదెవరిని? ప్రియని, కళ్యాణ్‌ని. అదే విధంగా ఈ టెన్నెన్స్ వచ్చేసి 5 నామినేషన్ చేయడం జరిగింది. ఒకటి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి మాస్క్ మ్యాన్‌ని, దాని తర్వాత వచ్చేసి సంజన గారిని, సుమన్ శెట్టిని, ఫ్లోరాని, రీతుని. వీళ్ళ 5 వీళ్ళు నామినేషన్ చేయడం జరిగింది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో చాలా గొడవలు జరిగినాయి. ఒకరినొకరు కొట్టుకునే ప్రాసెస్ దాకా వెళ్ళిపోయారంట. అంత పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. మాస్క్ మ్యాన్ బాగా ఫైర్ అయిందంట. ఇప్పుడు ఇదే బిగ్ బాస్‌లో మనకు చూడాల్సిన ఫైర్ అనేది వచ్చిందని అనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 6 నామినేషన్ అయ్యారు. ఈ 6లో మీకు నచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఎవరన్నది మీరు ఓటేసుకోండి. ఈ 6 ఎవరని చూసినట్లయితే కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతు, ఫ్లోరా, రామ్ రాథోడ్. ఈ 6 నామినేషన్‌లో ఉన్నారు. ఈ 6లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఓటేసుకోండి. నా ఛానల్ నచ్చిందనుకోండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.